హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఎప్పటికిప్పుడు ఇంటర్నెట్ అదృశ్యమైతే మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఈ ప్రస్తుత ఆధునిక సమాజంలో మనిషికి లేని సౌకర్యం అంటూ లేదు. బట్టలు ఉతికి అంట్లు తోమే మిషన్ల దగ్గర నుంచి వంటను వండేసే టెక్నాలజీ సంపాదించుకున్న మిషన్ల వరకు డ్రైవర్లెస్ కార్లతో పాటు ఆటో పైలట్తో నడిచే విమానాలు, ఆన్లైన్ జొమాటో స్విగ్గీ భోజన సదుపాయాలు, డబ్బులు అవసరమైతే క్షణాల్లో అకౌంట్లో డబ్బులు పడే ఆన్లైన్ లోన్ యాప్లు, వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన దారి తెలియకపోయినా అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహ సేవలు ఉపయోగించుకుంటూ జీపీఎస్ ద్వారా తెలియని ప్రదేశాలకు సులువుగా చేరుకునే సదుపాయాలతో 24 గంటల కరెంటు, ఇంటర్నెట్, వైఫై, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే సాంకేతిక వ్యవస్థతో పాటు చిన్న జలుబు దగ్గర నుంచి పెద్ద పెద్ద సర్జరీస్ వరకు డబ్బులు పోస్తే వైద్యాన్ని అందించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సదుపాయాలతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోమ్లు, ఆన్లైన్ షాపింగ్లు, నెట్ బ్యాంకింగ్లు, టెలిమెడిసిన్లు, ఇంటర్నెట్ విద్యాలయాలు, జేబులో చిల్లి గవ్వలేకపోయినా స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్ ద్వారా కావలసిన వస్తువులు కొనుక్కునే స్థాయికి ప్రస్తుత ఆధునిక నగర జీవితం మారిపోయింది. అంతవరకు ఎందుకు, ఒక దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ మొత్తం భూమికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహం మీదే ఆధారపడి ఉంది అంటే మీరు నమ్ముతారా? ఒకవేళ ఇప్పటికిప్పుడు సముద్ర గర్భంలో వేయబడిన ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ తెగిపోతే అంతరిక్షంలో ఇంటర్నెట్ సేవలు అందించే అన్ని ఉపగ్రహాలు పనిచేయడం మానేస్తే ఏం జరుగుతుంది? అంతరిక్షంలో తిరిగి ఉపగ్రహం ఫెయిల్ అయితే మాకొచ్చే నష్టమే ఏంటి అని మీరు అనుకుంటారేమో. అలా అనుకునే ముందు ఒకసారి విషయాన్ని విని అప్పుడనండి. ఒకవేళ అదే జరిగితే సాధారణ మనిషి దగ్గర నుంచి ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ కంట్రీస్ వరకు ఆ క్షణం నుంచి మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషికి ఎదురయ్యే సవాలు ఎలా ఉంటాయో ఆలోచించారా? ఒక దేశం తన భూభాగాన్ని కాపాడుకోగలదా వంటి విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఇంటర్నెట్ సదుపాయం నిలిచిపోతే జీపీఎస్ ఆధారంగా ఎగిరే విమానాలు, పడవలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి చెప్పుకోవాలి. ఒక విమానం సురక్షితంగా ప్రయాణం చేయాలంటే జీపీఎస్ చాలా ముఖ్యం. ఎటువైపు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది ఉపగ్రహం ద్వారా అందించే ఇంటర్నెట్ జీపీఎస్ ద్వారా మాత్రమే అది సాధ్యం. విమానం గాల్లో ఉండగా జీపీఎస్ సదుపాయం ఆగిపోతే విమానం ఏ ప్రాంతానికి వెళ్లాలో, ఎక్కడ దిగాలో తెలియక దిక్కు తోచక గాలిలో చక్కర్లు కొడుతూ ల్యాండ్ అవడానికి అవసరమైన రన్వే కనిపించకపోవడం వలన సురక్షితం కాని ప్రాంతంలో ల్యాండ్ చేస్తే అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ ప్రాణాలు విడుస్తారు. ఆఖరికి అత్యాధునిక సాంకేతికతతో ధ్వని కన్నా 2 రెట్ల వేగంతో నడిచే యుద్ధ విమానాలు కూడా అలంకారప్రాయంగానే మిగిలిపోతాయి. అలాగే జీపీఎస్ ఆధారంగా నడిచే పెద్ద పెద్ద నౌకలు, కార్గో షిప్పులు, ప్రయాణికులతో వెళ్లే ప్యాసింజర్ నౌకలకు జీపీఎస్ సేవలు నిలిచిపోతే అవి సముద్ర మార్గంలో దారి తెన్ను తెలియక ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఒక దేశానికి వెళ్లాల్సిన నౌక మరో దేశానికి వెళ్లిపోవడమో లేక సముద్రంలోనే తీరు తెన్ను తెలియక తిరుగుతూ ఉండడం జరుగుతుంది. అదృష్టం బాగుంటే నేల కనిపిస్తే అటువైపుగా ప్రయాణం చేస్తే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ అందులో ఉన్న ఇంధనం అయిపోతే సముద్రం మధ్యలోనే చిక్కడిపోయి అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అష్టకష్టాలు పడి ప్రాణాలు విడిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీపీఎస్ ఆధారంగా నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకి ఇంటర్నెట్ సదుపాయం నిలిచిపోతే అవి ప్రయాణిస్తున్న మార్గాన్ని గుర్తించలేక, ఎదురుగా వస్తున్న వాహనాలను పసిగట్టలేక ఒకదానికొకటి గుద్దుకొని ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. డ్రైవర్లెస్ కార్ల ప్రాజెక్టే కంప్లీట్ గా మూతపడిపోతుంది. ఇంటర్నెట్ అదృశ్యమైతే తర్వాత ఎఫెక్ట్ చూపించేది స్టాక్ మార్కెట్లపైనే. స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వాళ్ళ డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు ఇంటర్నెట్ ఆధారంగా వాళ్ళకు డబ్బులు పెరుగుతున్నాయో తరుగుతున్నాయో చూసుకుంటూ వాళ్ళు షేర్స్ ని కొనడము, అమ్మడము చేస్తారు. ఒక్కసారిగా ఇంటర్నెట్ సదుపాయం నిలిచిపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు డిజిటల్ రూపంలో ఉండడం వలన వాళ్ళ షేర్స్ మొత్తం కొలాప్స్ అయ్యి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టిన ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో డబ్బుల్ని నష్టపోయి నడి రోడ్డు మీద పడిపోతారు. స్టాక్ మార్కెట్ తర్వాత తీవ్రంగా ప్రభావం చూపించేది బ్యాంకింగ్ సెక్టార్ పైనే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ డబ్బుని బ్యాంకుల్లో దాచుకొని డిజిటల్ రూపంలో ఖర్చు పెడుతున్నారు. బ్యాంకింగ్ రంగం మొత్తం ఆన్లైన్ మీద ఆధారపడి ప్రతి కస్టమర్ కు సంబంధించిన వివరాలను కంప్యూటర్ సర్వర్లలో భద్రపరుచుకొని వాటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఒక్కసారిగా ఇంటర్నెట్ సర్వర్ ఫెయిల్ అయితే ప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోతాయి. ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్స్ మీద ఆధారపడి ఒక్క రూపాయి కూడా జేబులో ఉంచుకోకుండా కేవలం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా సంసారాన్ని నెట్టుకొచ్చే ప్రజలు ఒక్కసారిగా బికారీలుగా మారిపోతారు. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. సాధారణ మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ డబ్బును తీసుకుందామన్నా కూడా నిజంగా మీ డబ్బులు బ్యాంకులో ఉన్నాయా అని ప్రశ్నించే స్థాయికి బ్యాంకింగ్ వ్యవస్థ చేరుకుంటుంది. ఎందుకంటే ఎవరి డబ్బు ఎంత ఉంది, ఎవరి అకౌంట్లో ఎంత ఉందనే సమాచారం బ్యాంక్ అధికారుల దగ్గర ఉండదు. ఎందుకంటే బ్యాంకింగ్ కస్టమర్ల యొక్క పూర్తి వివరాలన్నీ ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే సర్వర్లలో ఉండడం వలన అవి పనిచేయకపోవడం వల్ల వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. అలాగే మన దగ్గర ఇంత డబ్బు ఉందని బ్యాంకు వాళ్లకు నిరూపించే సాక్ష్యాధారాలు సాధారణ ప్రజల దగ్గర ఉండవు. ఒకవేళ మన బ్యాంకులో డబ్బులు ఉన్నా అవి నావి అని చెప్పుకునే సాక్ష్యాధారాలు చూపించలేకపోతే తినడానికి కావలసిన సరుకులు కొనుక్కునే డబ్బులు లేక నానా అవస్థలు ప్రజలు పడతారు. ఇంటర్నెట్ మరియు శాటిలైట్ వ్యవస్థ కుప్పకూలిపోతే
కుప్పకూలిపోతే తరువాత ప్రభావం చూపించేది కమ్యూనికేషన్ వ్యవస్థపైనే. ప్రపంచంలో ఏ మూల చీమ చుటుక్కుమన్నా క్షణాల్లో తెలిసిపోయే సమాచార వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అని అరచేతిలో ఫోన్ ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న వారితోనైనా మాట్లాడవచ్చు, సమాచారాన్ని చేరవేసి తెలుసుకోవచ్చు లాంటి సదుపాయాలన్నీ మోగబోతాయి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఈమెయిల్స్, ఇన్స్టాగ్రామ్, టెలిఫోన్ సదుపాయాలు మొత్తం కుప్పకూలిపోతాయి. లక్షల రూపాయలు పోసి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్లు కేవలం ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఖరీదైన ల్యాప్టాప్లు ఉన్నా వాటి ఉపయోగం లేనట్లుగా పరిగణించబడతాయి. తర్వాత ప్రభావం చూపించేది హాస్పిటల్లో చేసే వైద్య వ్యాపారం పైనే. ఎందుకంటే అత్యాధునిక స్మార్ట్ హాస్పిటల్స్ అంటూ ప్రజల దగ్గర లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసే హాస్పిటల్స్ మొత్తం సాధారణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మారిపోతాయి. కంప్యూటర్ ని, ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని చేసే ఖరీదైన రోబోటిక్ సర్జరీస్ అన్ని నిలిచిపోతాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి పేషెంట్ కు సంబంధించిన వివరాలు, వాళ్ళ మెడిసిన్స్ వివరాలు, సర్జరీస్ వివరాలు అన్ని కూడా కంప్యూటర్ మెయిన్ సర్వర్ లో సేవ్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ సదుపాయం ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల ఏ పేషెంట్ కి ఏ సర్జరీ చేశాము, వాడికి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎన్ని రోజులు మెడిసిన్ ఇవ్వాలి వంటి సమాచారం మొత్తం కనబడకుండా పోతుంది. అత్యాధునిక టెక్నాలజీ మీద ఆధారపడి చేసే పెద్ద పెద్ద సర్జరీలన్నీ ఆగిపోవడం వలన చాలా మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజంతా టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఆ సీరియల్స్ లో వచ్చే పాత్రలను ఊహించుకుంటూ జీవితం గడుపుతున్న ఆడవాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందేమో. ఎందుకంటే టీవీలతో పాటు మల్టీప్లెక్స్ లో వేసే సినిమాలకు సంబంధించిన ప్రతి ప్రసారం శాటిలైట్ మరియు ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేస్తాయి. లక్షలు వేల పోసి కొనుక్కున్న స్మార్ట్ టీవీలు కాస్త సాధారణ టీవీలుగా మారిపోతాయి. స్మార్ట్ టీవీలకు ఇంటర్నెట్ సదుపాయం లేనప్పుడు అవి సాధారణ టీవీలతో సమానంగా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే టీవీలు ఆన్ చేసిన ఎటువంటి ప్రోగ్రామ్స్ రావు కాబట్టి అవి ఉన్నా లేనట్లే లెక్క. టెలివిజన్ రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగస్తుల పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచించండి. పూర్తిగా టెలికమ్యూనికేషన్ రంగం కుప్పకూలిపోతుంది. అందులో పనిచేసే లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. తర్వాత ప్రభావం చూపించేది ముందస్తు వాతావరణ హెచ్చరికపైనే. అంతరిక్షంలో తిరిగే శాటిలైట్ ను ఉపయోగించుకుని ఏ దేశంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని ముందుగానే తెలుసుకుంటున్నాం. వరదలు, భూకంపాలు, సునామీల వల్ల వచ్చే ప్రమాదాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. ఒకవేళ శాటిలైట్ వ్యవస్థ నిర్వీర్యం అయితే సునామీలు, భూకంపాలు, వరదలకు సంబంధించిన ఎటువంటి ముందస్తు హెచ్చరికలు ప్రజలకు అందే అవకాశం లేదు. అలా జరిగితే కొన్ని లక్షల మంది ప్రజలు ఆ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు విడిచే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి దేశంలోనూ నదులపైన పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి ఆ ఆనకట్టుకు సంబంధించిన ప్రతి నిర్వహణ వ్యవహారాన్ని కంప్యూటర్లకు అనుసంధానం చేసి కేవలం స్విచ్ నొక్కడం ద్వారా ఆనకట్ట గేట్లు పైకి ఎత్తడం, దించడం వంటి పనులన్నీ కంప్యూటర్లపైనే ఆధారపడి జరుగుతున్నాయి. ఆ కంప్యూటర్లే పనిచేయడం మానేస్తే, సరైన సమయంలో ఆటోమేటిక్ సిస్టమ్ తో పనిచేసే ఆనకట్ట గేట్లు ఎత్తడం, దించడం జరగకపోతే అప్పుడు జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ డ్యామ్ నిర్వహణ విఫలమైతే దిగువన ఉన్న గ్రామాలన్నీ డ్యామ్ నుంచి వచ్చే వరద నీటిలో కొట్టుకుని పోతాయి. ప్రతి దేశం దాని రక్షణ కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రక్షణ ఏర్పాట్లు చేసుకుంటుంది. 10,000, 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి శత్రువులను నాశనం చేయడానికి ఏర్పాటు చేసుకున్న మిజైల్స్ అన్ని కూడా జీపీఎస్ శాటిలైట్ మీదే ఆధారపడి పనిచేస్తాయి. ఇంటర్నెట్ జీపీఎస్ సదుపాయం లేనప్పుడు ఆ మిజైల్స్ అన్ని కేవలం చెప్పుకోవడానికి తప్ప ప్రయోగించడానికి ఉపయోగపడవు. ఎందుకంటే ఒక మిజైల్ ని ప్రయోగించాలంటే ముందుగా వాటికి జీపీఎస్ ద్వారా గమ్యస్థానాన్ని నిర్దేశించిన తరువాత మాత్రమే ప్రయోగించాలి. మిజైల్స్ కు నిర్దిష్ట గమ్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం వీలు కానప్పుడు వాటిని ప్రయోగించినా కూడా అవి ఎక్కడికి వెళ్లి ఎవరి మీద పడతాయో దేవుడికే ఎరుక. ఉపగ్రహాలు మరియు ఇంటర్నెట్ శాటిలైట్ వ్యవస్థలు పని చేయలేనప్పుడు ప్రతి దేశానికి సంబంధించిన యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా ఎందుకు పనికిరాకుండా పోతాయి. వీటితో పాటుగా సముద్ర గర్భంలో ప్రయాణించే సబ్మెరైన్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. సబ్మెరైన్స్ అన్ని కూడా ట్రాకింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తాయి. ఒకసారి శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే అది మరలా నౌకాస్థావరానికి చేరుకోవడం చాలా కష్టం. శత్రు దేశాలు ప్రయోగించే మిజైల్స్ నుంచి కాపాడుకోవడానికి ప్రతి దేశం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదా ఐరన్ డూమ్ వంటి వ్యవస్థలు ఎందుకు పనికిరాకుండా పోతాయి. ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా వచ్చే సంకేతాలను ఆధారంగా తీసుకుని పవర్ గ్రిడ్ నియంత్రణకు కంప్యూటర్ సర్వర్స్ ను ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి సిస్టమ్ ఫెయిల్ అయితే దేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి విద్యుత్తును సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మాన్యువల్ గా చేసే పనిని ఇప్పుడు కంప్యూటర్ల సహాయంతో మనుషులు చేయడం వల్ల సాంకేతిక లోపం తలెత్తితే జరిగే పరిణామం మూడో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చే పరిణామం కన్నా దారుణంగా ఉంటుంది. ఎప్పుడైతే పవర్ గ్రిడ్ ఫెయిల్ అయిందో ఆటోమేటిక్ గా అణువిద్యుత్తు లేదా ఆటమ్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కర్మాగారాలకు అతిపెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అణుశక్తిని అదుపు చేయడానికి ప్రస్తుతం ప్రపంచంలో కంప్యూటర్ సర్వర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఒక్కసారిగా శాటిలైట్ ఆధారిత సేవలు నిలిచిపోతే అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం సంభవించి విస్ఫోటనం
చెందితే హిరోషిమా నాగసాకి మీద పడ్డ అణుబాంబుల కన్నా కొన్ని వందల రెట్ల ప్రభావం ప్రజలపై చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి దేశంలో పదుల సంఖ్యలో అణు విద్యుత్ కేంద్రాలు నెలకొని ఉన్నాయి. భూమి మీద ఉండే మనిషి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించే వ్యోమగాముల పరిస్థితి వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళు భూమికి తిరిగి రావాలన్నా, అంతరిక్షం నుండి భూమికి సంకేతాలు పంపించాలన్నా ఉపగ్రహ సాయం లేకుండా అది సాధ్యం కాదు. నాసా గాని, రష్యా గాని, ఇండియా గాని పంపించిన వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుడిపోయి భూమికి తిరిగి రాలేక కొన్ని రోజులు అక్కడే ఉండి ప్రాణాలు విడుస్తారు. ఎంత వినాశనం జరిగిన తరువాత ప్రజల్లో మార్పు వచ్చి టెక్నాలజీపై ఆధారపడకుండా సొంతంగా బ్రతకాలని నిర్ణయించుకుని కొత్త జీవిత విధానాన్ని ప్రారంభిస్తున్న సమయంలో మనుషులకు అసలైన జీవన మరణ సమస్య ముంచుకొస్తుందని అప్పుడే తెలుస్తోంది. అవి ఏమిటో కాదు, ఇంతవరకు మనుషులకు సహాయకరంగా ఉన్న కొన్ని వేల శాటిలైట్లు, వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థ భూమిపైన లేకపోవడం వలన అంతరిక్షంలో అవి తిరిగే కక్ష తప్పి భూ వాతావరణంలోనికి ప్రవేశిస్తే భూమి యొక్క ఆకర్షణ శక్తి వాటిని భూమి వైపు అత్యంత వేగంగా లాగబడినప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీదకి అత్యంత వేగంగా ఎలా వస్తుందో అటువంటి వేగంతో కొన్ని వేల శాటిలైట్లు భూమిపైకి దూసుకొస్తూ పట్టణాలు, పల్లెలు, జనావాసాలు, సముద్రాలు, నదులు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడిపోతే అప్పుడు జరిగే విధ్వంసం వర్ణనాతీతం. ఎందుకంటే అత్యంత వేగంగా భూమి మీదకి వస్తున్న ఒక శాటిలైట్ అది భూమిని అత్యంత వేగంగా ఢీకొట్టగానే ఒక అణుబాంబు విస్ఫోటనం జరిగితే ఎంత శక్తి వెలువడుతుందో అంతే శక్తి వెలువడుతుంది. ఇదే కానీ జరిగితే ఒక్క మనుషుల యొక్క జీవితం మాత్రమే కాదు, మొత్తం భూగోళమే సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. మనిషి కంటికి కనిపించకుండా ఎక్కడో భూమి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లు పనిచేయకపోతే మనిషి జీవితం ఎంత అస్తవ్యస్తమవుతుందో కదా. దీనిని బట్టి ఆధునిక మానవుడి జీవితాన్ని అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు, ఇంటర్నెట్లే నియంత్రిస్తున్నాయన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీపై ఆధారపడి జీవిస్తున్న మనుషులు ఎలాగైతే ఉన్నారో టెక్నాలజీపై ఆధారపడకుండా జీవిస్తున్న మనుషులు కూడా భూమి మీద ఉన్నారు. వాళ్లే గ్రామస్తులు, గిరిజనులు. గ్రామాలు పట్టణానికి చాలా దూరంగా ఉండడం వల్ల ఇంటర్నెట్ సదుపాయం గానీ, టెలిఫోన్ సదుపాయం గానీ అంతగా ఉండవు. కరెంటు సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. గ్రామంలో ఉన్న ప్రజలు ఎడ్లను ఉపయోగించి పంటలు పండిస్తూ ఆవుల్ని, మేకల్ని మేపుకుంటూ అడవిలో దొరికి ఎండిపోయిన చెట్టు కొమ్మలతో వంట చేసుకుంటూ అడవి ఉత్పత్తులను వాడుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కొంతమంది ప్రజలు వారి వంశపారంపర్యంగా వస్తున్న గౌరవపదమైన కులవృత్తులను చేసుకుంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో కూడా కాలేజీలు, స్కూళ్లు, హాస్పిటల్స్ ఉంటాయి. చదువుకొని ఉన్నత ఉద్యోగాల కోసం పట్టణానికి కూడా వలస వెళ్తుంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఊరిని వదిలి వెళ్లడం ఇష్టం లేక వాళ్ళ ఊర్లోనే పనులు చేసుకుంటూ ఊరి ప్రజలతో సంతోషంగా జీవిస్తున్నారు. వీళ్ళకి ఇంటర్నెట్, కంప్యూటర్ సదుపాయాలు పెద్దగా అవసరం లేదు. అలాగని వీళ్ళని అనాగరికులు అని ముద్ర వేయడం కూడా కుదరదు. ఎందుకంటే వారు నాగరిక ప్రపంచానికి కొంచెం దూరంగా ఉన్నా నాగరికతకు మాత్రం దూరంగా లేరు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.